వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మన మధ్యన ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రిజిస్ట్రేషన్స్కి సంబంధించి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిన తర్వాత పాస్ పుస్తకాల మీద ప్రభుత్వ లోగోతో మాత్రమే, వేరే ఏ బొమ్మ లేకుండా ప్రభుత్వ లోగోతో మాత్రమే ఇచ్చేటువంటి కార్యక్రమం ఇవన్నీ చేసిన తర్వాత మాట్లాడుతూ, రిజిస్ట్రేషన్లు చేయండి అయ్యా, లింక్ డాక్యుమెంట్లు 3 ఉన్నా సరే లింక్ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేయండి అని అధికారులకు చెప్పాను అని చెప్పి మాట అన్నారు. అలాగే ఎవరి భూమి వాళ్ళకే ఉంటుంది, కబ్జా చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదు అన్న మాట అన్నారు. కానీ ఒక 90 ఏళ్ల రైతు 2022లో కోర్టు ఆర్డర్ వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ తన భూమిలోకి అడుగు పెట్టలేకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఆర్డీఓ తీర్పిచ్చారు, ఆ రైతుకు అనుకూలంగా తీర్పిచ్చారు. అయ్యా, నా భూమి కబ్జా చేశారు, ఇలాగా నన్ను అక్కడికి రానివ్వట్లేదు అంటే రెవెన్యూ వాళ్ళ దగ్గర ఈ తప్పుడు డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసి తప్పుడు డాక్యుమెంట్స్ తోటి భూమిని వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసుకోవడం ఇవన్నీ కూడా చేస్తే ఎంక్వైరీ జరిపి ఆర్డీఓ గారు స్పష్టమైనటువంటి ఆధారాలు ఇవ్వడం, ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ ఇచ్చినటువంటి దాంట్లో కె సిద్ధయ్య సన్ ఆఫ్ ఉత్తయ్య, ఎర్రావారిపాలెం విలేజ్ మండల్ ఫైల్డ్ అపీల్ ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పీపీపీ యాక్ట్ 1971 కింద తిరుపతిలో, వైవీపాలెం తిరుపతిలో ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారి ఉత్తర్వులు. ఇది 18/8/2025లో కూడా, 2022లో వచ్చింది, 18/8/2025లో కూడా ఇది దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. సో రైతు బస్టాండ్ దగ్గర పడుకోవడం, ఫుట్పాత్ మీద పడుకోవడం ఇవన్నీ చేస్తూ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ న్యాయం చేయమంటే ఇప్పటికీ జరగల. ఇది 2019లో జరిగింది కబ్జా. తర్వాత ఎంక్వైరీ జరిగి 2022లో ఆర్డీఓ గారు ఉత్తర్వులు ఇచ్చారు రైతుకు అనుకూలంగా. కానీ అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మనుషులు వీళ్ళందరూ కలిసి సిరివేలు రమేష్ అనేటువంటి వ్యక్తి కబ్జా చేస్తే ఆయనకే మద్దతుగా ఉన్నారు. సరే, వైసీపీ ప్రభుత్వం అప్పుడు కబ్జాలు కామన్గా జరిగాయి. ఎందుకంటే వైజాగ్లో ఎంపీ గారి కుటుంబ సభ్యులను కూడా ఈ ల్యాండ్ ఇష్యూస్లోనే కిడ్నాప్ కూడా చేసినటువంటి ఘనత ఉంది కాబట్టి ప్రజలు దాన్ని తట్టుకోలేక ప్రభుత్వాన్నే మార్చారు. కూటమి ప్రభుత్వానికి 164 సీట్ల మ్యాండేట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ ఆ రైతు ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. వయసు మీద పడింది, నడవలేని స్థితి, నాకున్న 5 ఎకరాల భూమిని ఆక్రమించారు. ఆర్డీఓ కోర్టును ఆశ్రయించాను, కోర్టు నాకు అనుకూలంగా తీర్పు చెప్పింది. కానీ ఆక్రమణదారుడు సిరివేలు రమేష్ నా భూమిలోకి నన్ను అడుగుపెట్టనివ్వడం లేదు. 2022లో ఆర్డీఓ కోర్టు ఆదేశించినా కనీసం పట్టించుకోలేదు. కోర్టు ఆర్డర్ను అమలు చేయాలని ఏళ్ల తరబడి మండల రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదు. ఇక మండల రెవెన్యూ కార్యాలయానికి రావద్దు అంటూ అధికారులు గద్దిస్తున్నారు. ఈ వయసులో ఇంత దారుణంగా ఇటు అధికారులు అటు ఆక్రమణదారుడు నన్ను వేధించడం తట్టుకోలేకపోతున్నాను, అధికారులు నాకు న్యాయం చేయాలి అని కె సిద్ధయ్య, రైతు, ఎర్రావారిపాలెం మండలం. ముఖ్యమంత్రి గారు, మీ ఆలోచన బాగుందండి, కానీ ఆచరణలో రెవెన్యూ ఆఫీసర్స్, అది ఏ స్థాయి వాళ్ళైనా, ఆచరణలో అంత ఆమోదయోగ్యంగా లేదు సార్. రాష్ట్రంలో ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయి. మీరు న్యాయం చేస్తారా, చెయ్యరా? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ఉన్నా, అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నా, అంతకుముందు రోసయ్య, అంతకుముందు రాజశేఖర రెడ్డి, అంతకుముందు చంద్రబాబు నాయుడు, అంతకుముందు ఎన్టీఆర్, అంతకుముందున్న రెవెన్యూ శాఖని ప్రక్షాళన చేయడం అనేది వీళ్ళ ఎవ్వరి వల్ల కావట్లేదు. 90 ఏళ్ల రైతు పైగా అక్కడ అంటట, ఎంఆర్ఓ అంటట ఆయన మాటల్లోనే, చచ్చిపోతావుగా నువ్వు, ఎవరున్నారు నీ తర్వాత, ఇంకా 90 ఏళ్ళు వచ్చాయి, ఎన్నాళ్ళు బతుకుతావు, ఇంకా ఆ కబ్జా చేసుకున్నాడేడో ఆడు చూసుకుంటాడులే, నువ్వు రావద్దు ఆఫీస్కి. ఇది ఆ ఎంఆర్ఓ మాట్లాడేటువంటి మాటలు. వెరాజ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్డీఓ ఆయన తీర్పిచ్చి రైతుకి కట్టబెట్టండి అయ్యా, ఆ భూమి ఆయిందే అని చెప్పినప్పటికీ కూడా ఇలా చేస్తుంటే, ఇక ముఖ్యమంత్రి గారు లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయని, ఇంకోటి ఉన్నాయని, అధికారులు సత్వరమే వాళ్ళకి పనిచేయండి అని అంటుంటే ఎలాగా? 25 ఏళ్ల వాళ్లే తిరగలేకపోతున్నారు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ ఉన్నటువంటి లిటిగేషన్స్కి. 90 ఏళ్ల వృద్ధుడు, ఆసరా లేనటువంటి వాడు ఎలా తిరుగుతాడు? 2019లో ఈ సిలివేరు రమేష్ అనేటువంటి వ్యక్తి మొత్తం 3.65 సెంట్ల భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకున్నాడు.
అనేకసార్లు పంచాయతీలు పెట్టినా, బతిమలాడినా పట్టించుకోకుండా బెదిరింపులకు దిగి పొలంలోంచి బయటికి గెంటేశాడు. ఎర్రావారిపాలెం మండల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా అవ్వలేదు. అధికారులు ఆ భూస్వామితోటే కుమ్మక్కై ఉన్నారు. మరి ఇప్పుడు ఈ 90 ఏళ్ల వృద్ధుడికి 90 ఏళ్ల రైతుకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారా? చేసి తీరాలి. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి కోసమే ఒక లేఖని కూడా రాసి ముఖ్యమంత్రి గారికి ఇవ్వలేదట. అది మన దగ్గరకు వచ్చింది. కె సిద్ధయ్య, బొందేవాండ్లపల్లి, పి వడ్డిపల్లి, ఎర్రావారిపాళ్యం మండలం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి అమరావతి. ఇది పాపం 30 జనవరి 2026 లేఖ రాసి ఇప్పటిదాకా పాపం ఆయన ఇవ్వలేదు. గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి వ్రాసుకొంచున్న విన్నపం. నాకు యలమంద గ్రామంలో 50 సంవత్సరాల క్రితం డీ ఫామ్ పట్ట అంటే డీకే పట్ట అంటాం కదా, ఆ డీకే పట్ట మంజూరు అయిన నంబర్లు కూడా ఇచ్చారు. 1489 ఏసీ 1395 ఎకరాల నుండి విడదీసి సర్వే నెంబరు 1788/436 సెంట్లు 1802/2/1 1.38 సెంట్లు మొత్తంగా 5.03 సెంట్లను మంజూరు చేసినారు. 5 ఎకరాలు అనుకుంటా, సెంట్లు కాదు, 3 ఎకరాల 65 సెంట్లు, 1 ఎకరం 38 సెంట్లు, ఇలా టోటల్గా 5 ఎకరాల 3 సెంట్లను మంజూరు చేశారు. వ్యవసాయం చేసుకుంటున్నాను. మా పక్క గ్రామం నివాసి సిలివేరు రమేష్ భూస్వామి కుటుంబం నా భూమిని ఆక్రమించి 2019 సంవత్సరంలో మామిడి మొక్కలు పెట్టినాడు. తదుపరి మేము వైవీపాళ్యం ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చాము. అతనికే సపోర్ట్ చేసినారు. తదుపరి మేము మదనపల్లి తిరుపతి ఆర్డీఓ గారికి అప్పీల్ చేసినాము. ఆర్డీఓ గారు విచారణ చేసి 18/8/2025 మాకు భూమి ఇప్పించవలయునని ఆర్డర్ ఇచ్చి ఉన్నారు. యలమంద విఆర్ఓ గారు సర్వేను భూమిని పరిశీలించి ఆ ప్రకారమే సాగు భూమి రమేష్ గారు ఆక్రమించి మామిడి చెట్లు పెట్టిన భూమి నిర్ధారించి సర్వే నెంబరు సవరణ చేయవలసిందిగా వైవీపాళ్యం ఎంఆర్ఓ గారికి ఇచ్చున్నారు. అయినా ఎంఆర్ఓ గారు వాసుదేవ కుమార్ గారు ఆక్రమించిన వారికి అనుకూలంగా రమేష్ గారి కుటుంబ సభ్యులకు మేలు చేయడం కొరకు ప్రయత్నించున్నాడు. ఆర్డీఓ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ అమలు చేయలేదు. మాకు న్యాయం చేయండి గౌరవనీయులు ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి. ఇట్లు కె సిద్ధయ్య. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వారి తరఫున మేము ఇస్తున్నటువంటి లెటర్. ఇక్కడ ఎంఆర్ఓ గారి పేరు వాసుదేవరావు, కబ్జాదారు పేరు సిలివేరు రమేష్. చర్యలు ఏం తీసుకుంటారు ప్రభుత్వం? ఇప్పుడు ఆ రైతుకి న్యాయం చేస్తారా, చెయ్యరా? లెట్స్ వెయిట్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.